డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పాలెం వద్ద మోంతా తుపాను తీరం దాటింది. తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచాయి. కోనసీమలో భారీగా చెట్లు నేలకూలాయి. పలుచోట్ల విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలు పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికీ పలు ప్రాంతాలలో చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలలో వరి పంట దెబ్బతింది. పెద్ద సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలకూలాయి. తీరా ప్రాంతంలో ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఇక అంతర్వేది ఉప్పలగుప్తం ఓడలరేవు ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక గుడిమెల లంక వద్ద నుంచి మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. హరీష్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పటికీ మొత్తం కోనసీమ జిల్లా అంతా కనిపిస్తుంది. 22 మండలాల పరిధిలో 7 మండలాలు తీర ప్రాంతంలో ఉన్నాయి, 34 గ్రామాలు. ఈ గ్రామాలన్నింటి మీద కూడా మోంతా తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఒకవైపు అంతర్వేది, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన ప్రాంతాల్లో ఉన్న తీర ప్రాంతం అంతా ఇంకా అల్లకల్లోలంగానే ఉంది. సముద్ర కెరటాలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. మరోవైపు తుఫాను తీరం దాటిన నరసాపురం దగ్గర తీరం దాటిన సమీపంలోనే సెకనేటిపల్లి, మల్కీపురం, మామిడికుదురు, రాజోలు ఈ నియోజకవర్గం ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తున్నాయి తప్ప ఎక్కడ పెద్దగా వర్షం పడిన సూచనలు అయితే కనిపించట్లేదు. చిన్న చిరుజిల్లు అయితే ఉదయం పడి ప్రస్తుతానికైతే మొత్తం అంతా కూడా నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది. ఎక్కడ కూడా ఈ రాత్రి ఎలా గడుస్తుందని కోనసీమ వాసులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందారు. ఎందుకంటే 96 తుఫాను గుర్తుకొచ్చినప్పుడల్లా మొత్తం ఒక్కసారిగా ఉనికిపోయే పరిస్థితి, అత్యంత తీవ్ర నష్టం మిగిల్చిన తుఫాను అవుతుంది. మరోవైపు మిచోంగ్ తుఫాను కన్నా అత్యధికంగా నష్టం సంభవిస్తుంది తీరం దాటితే ఈ ప్రాంతాల్లో అని ప్రచారం జరగడంతో స్థానికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే చాలా నిశ్శబ్దంగా నరసాపురం సమీపంలో ఉన్న అదే ప్రాంతంలో తుఫాను తీరం దాటినా భారీ వర్షాలు కురవకపోవటం, అదేవిధంగా పెద్ద ఎత్తున గాలులు అయితే రావడం జరిగింది. దాంతో కొంతమేర ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఈ భారీ గాలుల వలన చెట్లు అయితే కూలిపోతున్నాయి. కోనసీమలో అత్యధికంగా ఉన్న కొబ్బరి చెట్లు చాలా వరకు కూలిపోయే పరిస్థితి. దీంతో పాటు సాధారణ చెట్లు కూడా కూలిపోవడంతో, రోడ్డు గడ్డంగా కూలిపోవడంతో రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఎక్కడికక్కడ ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వెనువెంటనే రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చెట్లు పడిపోవటం వల్ల విద్యుత్ లైన్లు ఎక్కడికక్కడ నేల కూలే పరిస్థితి. చాలా స్తంభాలు ఇప్పటికే పడిపోయినాయి. చాలా చోట్ల విద్యుత్ లైన్లు కూడా ధ్వంసమైనాయి. ఇది ముందుగానే గమనించి నిన్న మధ్యాహ్నం నుంచి మొత్తం కోనసీమ జిల్లా అంతా కూడా విద్యుత్ సరఫరా నిలుపు చేశారు. దీంతో చాలా వరకు ప్రమాదాలు తప్పాయని చెప్పొచ్చు. చాలా చోట్ల ఇప్పుడు ఈ గరిమెళ్ళక దారిలో కూడా 2-3 చోట్ల ఇప్పుడు చెట్లు కూలిపోయి వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాజోలు, అదేవిధంగా మల్కీపురం, మామిడికుదురు, సెకనేటిపల్లి ఏదైతే అంతర్వేది దగ్గర సముద్రం గోదావరి కలిసే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా కాస్త ఉద్రిక్తంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో అల్లకల్లోలమైన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏదైతే తుఫాను తీరం దాటేటప్పుడు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది అనుకున్నారో అత్యంత దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయని ఊహించడం జరిగింది. అయితే చాలా నిశ్శబ్దం. ముఖ్యంగా తుఫాను ఐ ప్రాంతంలో ఏదైతే సైక్లోన్ అయ్యిందో అక్కడ విండ్ షీర్ ఏర్పడటంతో మొత్తం తుఫాను ఈ వర్ష ప్రభావం అంతా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవటం, స్థానికంగా ఉండే కోనసీమ జిల్లా అంతా కూడా విస్తృతంగా గాలులు వీయటం మాత్రమే జరుగుతుంది. ప్రస్తుతానికైతే తుఫాను తీరం దాటిందని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. గాలి ప్రభావం అయితే వాళ్ళంతా కొనసాగే అవకాశం ఉంది. ఒకవైపు కోనసీమలో ఉన్న అన్ని మండలాలతో పాటు తీర ప్రాంత గ్రామాలు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలతో కూడా ఈ గాలి ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంది. 50 నుంచి 60 కిలోమీటర్ల మేర గాలులు అయితే వీస్తున్నాయి. దీని ప్రభావం వరి పంట మీద కూడా విస్తృతంగా పడుతుంది. దాదాపు 1,63,000 ఎకరాలు ఈ ఖరీఫ్లో సాగు చేస్తే ఇప్పుడు ఏర్పడిన తుఫాను వల్ల దాదాపు సగం పంట కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. మరోవైపు హార్టికల్చర్ క్రాప్స్ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. మొత్తం అయితే ఇప్పటికే అధికారులు ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి సంబంధించి పునరావాస కేంద్రాలు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే నిన్న కొబ్బరి చెట్టు పడి ఒక మహిళ మృతి చెందింది, కొంతమందికి గాయాలయ్యాయి. కొన్ని చోట్ల కొబ్బరి చెట్ల వల్ల ఆస్తి నష్టం జరిగింది మినహా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఒక స్క్రీన్లో గుడిమెల లంక వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. మరోవైపు విద్యుత్ స్తంభం నేలకొరిగినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ భారీ స్తంభం నేలకొరగడంతో అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాన్ని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు మచిలీపట్నంలో ఒక విద్యుత్ స్తంభం నేలకొరిగింది. దీంతో అక్కడ విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. అలాగే అక్కడ దగ్గరలోనే ట్రాన్స్ఫార్మర్ ఉండడం వలన విద్యుత్ సరఫరా అయితే ఖచ్చితంగా నిలిపివేయాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. లేకపోతే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకు కరెంటు షాక్ తగిలే అవకాశం ఉన్న నేపథ్యం
నేపథ్యంలో అక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తూ ఉంది. దీంతో కొన్ని ప్రాంతాలు అయితే చీకట్లోనే ఉన్నాయి. నైట్ నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాల వల్ల, ఈదురుగాలుల వల్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మనం చూస్తున్నాం ఏపీ వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీ మీద ఎక్కువగా ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఈదురుగాలుల నేపథ్యంలో ఈ భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలే కాదు కొన్ని చోట్ల చిన్నపాటి ఇల్లు కూడా నేలకొరిగాయి. అలాగే చిన్న చిన్న దుకాణాలు సైతము నేలకొరిగినటువంటి సందర్భాలు అయితే నెలకొన్నాయి. దీంతో కొన్ని చోట్ల ప్రాణ నష్టం తప్పింది, కానీ ఆస్తి నష్టం మాత్రం ఎక్కువగా జరిగింది అనేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం సాక్షి స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్గా విద్యుత్ స్తంభాలకు సంబంధించిన వైర్లన్నీ కూడా అక్కడ వేలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ విద్యుత్ అధికారులు అప్రమత్తంగా లేకపోతే అక్కడ ప్రాణ నష్టం జరిగేటటువంటి సందర్భాలు కూడా ఉండేటివి. అయితే వారు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వల్ల అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ట్రాన్స్ఫార్మర్స్ కూడా కొన్ని చోట్ల నేలకొరిగాయి. ఆ దృశ్యాలు మనము ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం సాక్షి టీవీ స్క్రీన్ మీద. భారీ ఈదురుగాలుల నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మోంతా తుఫాను ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంది అనేసి మనకు క్లియర్గా అర్థమవుతోంది. రైట్, మచిలీపట్నంలో కూడా మోంతా తుఫాను ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కరెంటు స్తంభాలు నేలకొరిగాయి, విద్యుత్ తీగలన్నీ అక్కడ వేలాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఎస్, చెప్పండి. అక్కడ మనం చూస్తున్నాం విద్యుత్ స్తంభం కూడా నేల కొరిగింది, పలు చోట్ల అయితే విద్యుత్ అంతరాయం కూడా నిలిచిపోయినట్లు తెలుస్తుంది. సురేందర్, ఏంటి అక్కడ పరిస్థితి? మహేశ్వరి, నిన్న తుఫాను కారణంగా భారీ ఈదురు గాలుల ప్రభావంతో దాదాపు భారీ వృక్షాలతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మచిలీపట్నం నుంచి చిలకలపూడి వెళ్ళే రహదారిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది ప్రధానమైన రహదారి. ఇక్కడ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఏ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్న దాదాపు 4-5 పోల్స్ వరకు కూడా పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ గాలి తీవ్రత ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. దాదాపు 4-5 చోట్ల ఒక స్తంభం మనం చూడవచ్చు. ఒక స్తంభం ఎన్ని ప్లేసుల్లో విరిగింది అనేది దాదాపు 4-5 ప్లేసుల్లో స్తంభం ఇరిగిన స్థాయిలో గాలి తీవ్రత అయితే చాలా ఎక్కువగా కనిపించింది. మొదటగా మనం అక్కడ చెట్టు ఏదైతే చూస్తున్నామో ఆ చెట్టు గాలి తీవ్రతతోటి ఒక స్తంభం మీద పడింది. ఆ తరువాత ఆ స్తంభం ఆనుకొని ఉన్న మిగతా స్తంభాలు కూడా నేలకొరిగిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నిన్న తుఫాను కారణంగా నిన్న సాయంత్రం నుంచే ముందస్తుగానే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చాలా ప్రమాదం తప్పిందని చెప్పాలి. లేదంటే ప్రమాద తీవ్రత మరింత జటిలంగా ఉండేదనేది అయితే మనకు అర్థమవుతుంది. అయితే పూర్తిగా ఈ స్తంభాలన్నీ కూడా దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఈ ఉన్న విద్యుత్ స్తంభాలన్నీ కూడా పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కలుగుతుంది. గాలి తీవ్రత ఆ స్థాయిలో అంటే తుఫాను తీరానికి తాకే సమయం దాదాపు 7:40కి తీరం దాటితే 7:27 ఆ ప్రదేశంలోనే ఇక్కడ మొత్తం చెట్లు నేల కొరగడం, ఒక్కసారిగా ఎదురుగాళ్ళు పెరగడంతో ఇటు విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఏ సమయంలో జరిగింది ఇది? 7 గంటల ప్రాంతంలో జరిగిందండి. రాత్రి 7 గంటలో జరిగింది. చాలా ఈదురుగాళ్ళు ఎలా ఉంది నిన్న ప్రభావం? తుఫాను ప్రభావం కనిపించింది, ఈదురుగాళ్ళ ప్రభావం ఎలా ఉంది? వర్షం లేకపోతే చాలా మంచిది అయింది. విపరీతమైన గాలి వచ్చింది. 100-120 కిలోమీటర్ల స్పీడ్లో గాలి వచ్చింది. తర్వాత ఈ స్తంభాలన్నీ కూడా లోగడ ఎప్పుడో వేసినాయి కాబట్టి రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ ఒకటి రోడ్డు మధ్యలో ఉంది. చాలా ప్రమాదం తప్పింది. ఎప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతాయి ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి. స్తంభాలన్నీ కూడా బాగా వీక్ వచ్చినాయి. ఇప్పుడు 50-60 సంవత్సరాల క్రితం వేసినాయి. రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి స్తంభాల లైన్ మొత్తం. వినాయకుడి గుడి కాడి నుంచి చిలకలపూడి వరకు కూడాను ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. బీచ్ నుంచి వెళ్ళేవాళ్ళు అందరూ కూడాను ఈ రోడ్లోనే నడుస్తున్నారు. రోడ్డు దాటాలంటే చాలా బాధగా ఉంటుంది, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ. ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది, రోడ్లు ఇరుకైపోయినాయి. స్తంభాలు బాగా వెనక జరపాలి. అయితే కరెంట్ లేదు. కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. 4 గంటల నుంచి కరెంట్ తీశారు. స్నానాలు కూడా నీళ్ళు లేవు. కరెంట్ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు మాకు. ముందు కరెంట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. చెప్తున్నారు నిన్న సాయంత్రం ముందస్తుగానే కరెంటు తీశారు. ప్రస్తుతానికి కూడా కరెంటు లేదు. దాంతో ప్రమాదం కొంత తప్పింది. అయితే ఈ ట్రాన్స్ఫర్ ఇది ప్రధానంగా బీచ్కి వెళ్ళే రోడ్డు కాబట్టి ట్రాన్స్ఫర్ కూడా రోడ్డు మీదకి ఉంది. ఈ సమయంలోనేనంటే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం సందర్భంగా ఇది కూలింది కాబట్టి దీన్నైనా వెనక్కి జరపాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ప్రజలు వెళ్ళబుచ్చుతున్నారు. ఎందుకంటే ప్రమాదాలకు నిలవగా ఇక ట్రాన్స్ఫర్ మారింది కూడా చెప్తున్నారు. మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, ఏం చెప్తారు? నిన్న ఏ సమయంలో అంటే వీధురుగాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఇది జరిగింది. ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా? అదే సమయానికి ఆ ఇంటి ఆయన వచ్చి జస్ట్ వెళ్ళారు, లోపలికి వెళ్ళంగానే కూలిందండి. చాలా ప్రమాదం తప్పింది అనుకున్నాము.
రాత్రి 7ంటికి కూలిపోయింది. వెంటనే గవర్నమెంట్ స్పందించి వచ్చారండి. వెంటనే ఆ చెట్టుని కోయటం జరిగింది, రోడ్డుని మళ్ళీ క్లియర్ చేయడం జరిగింది. అయితే చాలా స్తంభాలు పడిపోయినాయి కాబట్టి కరెంటు వీలైన త్వరగా వచ్చేస్తే బాగుంటుంది. ట్రాన్స్ఫార్మర్ కూడా రోడ్డుకి అడ్డంగా ఉందండి, అది కొంచెం ఈ సమయంలో వెనక్కి జరిపితే బాగుంటుందని అనుకుంటున్నాము. అంతేనండి. చెప్తున్నారు ప్రమాదం అయితే ఎవరూ లేకపోవడంతో, ఎందుకంటే తుఫాను నేపథ్యంలో ఎవరిని కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దనో అధికారులు చెప్పడం నిన్న ఉపయోగపడింది. ఆ సమయంలో భారీ వృక్షం నేలకొలడం, మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిన పరిస్థితి. ఒక స్తంభం కాదు, ఒక స్తంభానికి ఆనుకొని ఆ వైర్లు తెగడంతో దాదాపు 4-5 ప్రదేశాల్లో మనం చూస్తే స్తంభాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. కింద పడడంతో, అంటే గాలులతో పాటు కింద పడడంతో ఇవన్నీ కూడా ఇరిగిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ మనం చూస్తే మొత్తం పెచ్చుల కింద మొత్తం అంతా కూడా రాలిపోతున్న పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తక్షణం దీన్ని క్లియర్ చేయాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. దాంతోపాటు ఆ రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి దిశ కూడా కొంత లోపలికి వేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. త్వరగా ఇవన్నీ కూడా పరిష్కరించి విద్యుత్ సరఫరాని పునరుద్ధరించాలంటూ ఈ ప్రాంత ప్రజలైతే కోరుతున్నారని చెప్పాలి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేందర్. రైట్, మోంతా తుపాను ఎఫెక్ట్ వల్ల మనం చూస్తున్నాం మచిలీపట్నంలో విద్యుత్ స్తంభం నేల కొరిగింది, అలాగే మరోవైపు భారీ వృక్షం నేల కొరిగింది. దీంతో ఇవి ప్రధాన రహదారులపైన ఉండటంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక విశాఖ నగరంపై కూడా తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతోందనే చెప్పాలి. నిన్న రాత్రి విశాఖలో భారీగా ఈదురుగాలులు వీచాయి. గాలుల దెబ్బకు శంకరమఠం రోడ్డులో ఇంటిపైన భారీ వృక్షం కూలింది. అయితే త్రుటిలో ప్రమాదం తప్పించుకున్నారు అక్కడి వారు. పాక్షికంగా ఇల్లు ధ్వంసమైంది. ఫైర్ సిబ్బంది చెట్టును తొలగిస్తూ ఉన్నారు. ఇక జోన్ 3లో ఇప్పటి వరకు కూలిన 72 చెట్లను అధికారులు తొలగించారు. విశాఖ నగరంపై తుఫాను ప్రభావం ఇంకా కనిపిస్తుంది. విశాఖ నగరంలో శంకరమఠం రోడ్లో నిన్న రాత్రి వీసిన భారీ గాలులకు ఇంటిపై ఒక చెట్టు పడింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ చెట్టును తొలగించే ప్రయత్నాన్ని ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. అసలు నిన్న చెట్టు ఎన్ని గంటలకు పడింది, గాలులు రాత్రి ఏ విధంగా వీసాయని విషయాలు మనతో మాట్లాడడానికి ఇంటి యజమాని ఉన్నారు. చెప్పండి, నిన్న ఎన్ని గంటలకి ఈ చెట్టు మీ ఇంటి మీద పడింది? రాత్రి 12-1 గంటప్పుడు ప్రాంతంలో పడిందండి. ఈదురు గాలులతో రాత్రి 12-1 గంటప్పుడు ఈదురు గాలులతో పడిందండి. దానికి ఒక రకంగా హ్యాపీ అనుకుంటున్నాం, ఎందుకంటే ఎవరికి మనుషులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా హ్యాపీగా ఉంది. అది ఇంటికి దెబ్బ తగిలింది, ఇంటికి డ్యామేజీలు అయ్యాయండి. మామూలుగా గోడ అది చిన్న డ్యామేజీలు అయ్యాయి. అది దానివల్ల మనకి కొద్దిగా ఒక రకంగా అవుతే ఏంటంటే బేసికల్గా బెటర్ అనుకుంటున్నాం. అది ఆ టైంలో ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఇంట్లో అయితే ప్రజెంట్ లేవండి, మేము వేరే చోట ఉంటున్నాము. దానివల్ల కూడా మనకి సేఫ్ సైడ్ అయ్యింది. మనతో మాట్లాడడానికి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, మొత్తం ఈ జోన్ 3లో మొత్తంగా ఎన్ని చెట్లు పడ్డాయి, ఇప్పటి వరకు ఎన్ని చెట్లు తొలగించారు, ఇంకా మీకు సమాచారం ఏమైనా వస్తుందా? ఈ జోన్ 3 జీవీఎంసీ ఆశ్రయమెంట జోన్ పరిధిలో సుమారుగా నిన్న ఇవాళ కలిపి ఒక 73 చెట్ల వరకు భారీ నుండి మధ్యస్థ స్థాయి చెట్లు నేల కొరిగాయి. ఇప్పటి వరకు మేము ఒక 72 చెట్లు పూర్తి స్థాయి తొలగించాము. ఈ చెట్టు ఈదురుగాలి ప్రభావం వల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది నేల కొరిగినట్టు మనకు సమాచారం అందింది. సమాచారం అందిన 10 నిమిషాల్లో మా జీవీఎంసీ, అదేవిధంగా ఫైర్ విభాగము, అదేవిధంగా హార్టికల్చర్ విభాగం సహాయంతో ఇప్పుడు దీన్ని తొలగించే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. సార్ ఇంకా ఎక్కడైనా చెట్లు పడ్డాయా, మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు అయితే మాకు 73 ఫోన్ కాల్స్ వచ్చాయి. 73 ఫోన్ కాల్స్లోని 72 చెట్లు తొలగించడం జరిగింది. ఇది లేటెస్ట్గా వచ్చిన కంప్లైంట్. దీన్ని కూడా ఇప్పుడు మేము అటెండ్ అవుతాం. అంటే ఈ ఫోన్ కాల్స్ కోసం ఏమైనా ఒక కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేస్తారా, లేదా డైరెక్ట్గా మీకు ఫోన్ చేసి చెప్పచ్చు? మాకు డైరెక్ట్గా కూడా పబ్లిక్ ఫోన్ చేస్తున్నారు. తర్వాత ప్రతి సచివాలయంలోని మా సచివాలయ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశాము. అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. మాకు వివిధ మార్గాల ద్వారా ఈ ఫిర్యాదు అందుతున్నాయి. ఫిర్యాదు అందిన 10-15 నిమిషాల్లోనే మేము ఇక్కడ ఫిర్యాదు స్థలానికి చేరుకుని సహాయక పునరావాస చర్యలు, అదేవిధంగా చెట్లు తొలగించే కార్యక్రమం చేపడతాం. తుఫాను తీరం దాటినంత మాత్రాన మనకి ఈ తుఫాను ఎఫెక్ట్ అన్నది పూర్తిగా తొలగిపోవడం ఉండదండి. కాబట్టి ఇంకా రాబోయే 24 గంటల నుంచి ఇంకా 36 గంటల వరకు కూడా భారీ గాలులు వీచడానికి అవకాశం ఉంది. వర్షాలు కూడా భారీ వర్షాలు కూడా పడడానికి అవకాశం ఉందని వాతావరణ సూచన వారు హెచ్చరించిన నేపథ్యంలో మేము ప్రజల్ని మా సచివాలయ సిబ్బంది ద్వారా, అదేవిధంగా మేము మిగతా మా జీవీఎంసీ సిబ్బంది ద్వారా వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. విశాఖ నగరం మీద ఉన్న నేపథ్యంలో ఇంకా ఎక్కడైనా చెట్లు పడితే వాటి వెంటనే తొలగించడానికి అటు సచివాలయ సిబ్బందితో పాటు మేము కూడా అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.